మనమంతా నిలబడి ఉంటుండగా తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము దీనికి సంబంధించినటువంటి వాక్యాన్ని మనము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. తిమోతిలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, వెంకములాడు వారు, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జల ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఇందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. పాప భరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్యము విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరబట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరించరు. అయినను వారి అవివేక మేలాగు తేటపడెను, అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఈ పునరుత్థాన దినమందు దేవా మా ప్రభు ఈ లైవ్ ద్వారా మా తండ్రి వాక్యాన్ని వినుచున్నటువంటి బిడ్డలు అందరినీ కూడా మీరు సంధించండి. అస్తవస్తమైనటువంటి నాయన ఈ కాలంలో మీ బిడ్డలమైన మేము మా ప్రభు మా తండ్రి జీవిస్తూ ఉంటుండగా ఎవరి గృహంలో యుద్ధం మా ప్రభు వారు మా తండ్రి నాయన ఆరాధనలో పాలుపంపులు పొందుతూ ఉంటుండగా దేవా అందరినీ మా ప్రభు మాకు దూరంగా ఉన్నవారు ఈ లైవ్ ద్వారా మా తండ్రి ఈ యొక్క ఆరాధనలో పాలుపంపులు పొందిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. అందరి మధ్యన మీరు ఉండండి. అందరితో మా ప్రభు మీ ఆత్మ ద్వారా సంధించండి. ఓ మాట్లాడుచున్న మాటలు మా తండ్రి మావి కాదు కానీ మీవై ఉన్నవి. మీరే మాతో మాట్లాడండి. మీరే మమ్మల్ని సంధించండి. మీరే మా హృదయాలను మా ప్రభు తాకమని కోరుచున్నాము. మంత్రంగాలను దర్శించమని కోరుచున్నాము. మీ మాటలు నేరుగా మా హృదయంలోనికి చొచ్చుకొని పోయి కూడి వచ్చిన మా అందరినీ కూడా మా తండ్రి లైవ్ ద్వారా వాక్యము వినుచున్న వారందరినీ కూడా సంధించమని కోరుచున్నాము. దేవయారాధనలు మీరే ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగును గాక. నిశ్చయంగా మనము లాస్ట్ ఆరాధనలో రెండు కార్యముల గురించి నేను మీకు చెప్పాను. అది ఈ లాక్డౌన్ పడక మునుపు ఆదివారపు ఆరాధన మాట. అది there are two elements in the world that controls the world. లోకంలో రెండు ఆ మూల పదార్థాలు ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంట, ప్రపంచాన్ని తన అదుపులో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఒకటి భయము.
భయం ద్వారా ప్రపంచాన్ని తన అదుపులో తెచ్చుకోవడానికి. అమెరికా, ప్రస్తుతం మనం చైనా కూడా అదే కోవలోనికి వచ్చింది. తనంటే ప్రపంచమంతా భయపడాలి, భయం కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఈ యొక్క రసాయనాల ద్వారా ఈ వ్యాధిని ప్రపంచమంతా వ్యాపింపచేసి తన అదుపులో తెచ్చుకోవడానికి చైనా ప్రయత్నం చేస్తుంది. ఈ కరోనా, ఈ లాక్డౌన్ పడక మునుపు అమెరికా అన్నాను, కానీ వెలుగులోకి వచ్చింది చైనా మాట. అగ్రరాజ్యాలన్నీ కూడా ప్రయాసపడతా ఉన్నాయి ప్రపంచాన్ని తన గుప్పిట్లోనికి, తన అదుపులోనికి తెచ్చుకోవాలని, ఎలాగైనా ప్రజలను భయాభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనుక ఇటువంటి పరిస్థితులు ఏం చేస్తుంది? కంట్రోల్స్ ఆల్ ద నేషన్స్. అధికారం ద్వారా ప్రపంచాన్ని వశం చేసుకోవడానికి. కంట్రోల్స్ ఆల్ ద చర్చెస్. సంఘాలన్నిటిని కూడా తన అదుపులో ఉంచుకోవడానికి. కంట్రోల్ ఆల్ ద ఇండివిజువల్. వ్యక్తిగతమైన ప్రతిదాన్ని కూడా అదుపు చేసుకోవడానికి వారి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది లోకం ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తుంది. లోకంలో ఉన్న అగ్రరాజ్యాలన్నీ కూడా అలాగే ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనకు ముందుగానే మనం చూసాం, తిమోతికి రాసిన అంచె దినాల్లో ఏం జరుగుతుంది, అంచె దినాల్లో ఏమేమి కార్యాలు సంభవించబోతున్నాయి, అది మనము తిమోతికి రాసిన పత్రికలో ఈ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తున్నప్పుడు ఈ 2వ పత్రికలో ఈ కార్యాన్ని మనము చదివి వినిపించాను. అంచె దినములలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకునము. ఇవే కాలములు అపాయకరమైన కాలములు. అందువలన వ్యాధుల ద్వారానే గాని, అణుబాంబుల ద్వారానే గాని, మరి వేరే విధమైనటువంటి వాటి ద్వారా, ఆర్థిక వ్యవస్థ ద్వారా అన్ని కూడా ఈ అపాయకరమైనటువంటి కాలాలు. అందువలన ఎలయనగా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. వాక్యం ఏం చెప్తుంది? ఇటువంటి ఈ అపాయకరమైన కాలములో విశ్వాసి ఎలాగుండాలంట? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారికి విముఖుడమై ఉండు, అటు వారికి విముఖుడమై ఉండము అని వాక్యం చెప్తా ఉంది. అయితే విముఖుడమై ఉండమంటే మరి ఇక్కడ వర్తమానికుడు ఏమంటున్నాడంటే, విశ్వాసికి మనకు ఒకటే ఆయుధం అన్నమాట. ఆ ఆయుధము 6th సెన్స్, విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసము ద్వారానే ఈ యొక్క ప్రపంచ సంగతులను మనం అధిగమించగలము. మనము దేవుని కుమారులము, టేక్ గాడ్స్ ప్రామిస్ అండ్ రిమైన్ విత్ గాడ్. దేవుని వాగ్దానం తీసుకొని ఆ వాగ్దానముతో నిలుచుండు. అది విశ్వాసులకు దేవుడు మనకిచ్చినటువంటిది. ఎందుకంటే మనము ఆ అతీతమైన జ్ఞానేంద్రియము విశ్వాసము ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాగ్దానాన్ని తీసుకొని ఆ ఇమానుయేలు ఊట కిందకు వచ్చాము, ఆయన ముద్రను కలిగి ఉన్నాము. ఎప్పుడైతే సీల్స్ ఓపెన్ చేయబడ్డాయో, వధువు రంగం మీదకి వచ్చింది. మేము ముద్ర పొందిన వారము, మేము దేవుని బిడ్డలము, మేము అభిషేకం పొందిన వారము. నిశ్చయంగా దేవుడు మనకు సహాయకుడు. ఆమె అంటున్నారా?
అందువలన నిశ్చయముగా ఏమంటున్నాడు, దానిని దేవుని వాగ్దానాన్ని తీసుకొని దానితోనే దేవుని వాగ్దానంతోనే మనం నిలిచి ఉండాలట. ఫెయిత్ కుడ్ డెలివర్ మీ. విశ్వాసం ఏం చేస్తుంది? మనను విడుదల చేస్తుంది. బట్ ఫియర్ వోంట్ హెల్ప్ మీ బిట్. అయితే భయం ఎంత మాత్రము ఒక ఇంచు కూడా మనను కదిలింపలేదు. కానీ విశ్వాసము వాటన్నిటినీ కూడా అధిగమించగలగడానికి సహాయం చేస్తుంది. అందువలన మనము ముద్ర కలిగిన వారము, మనము దేవుని ప్రజలము, అందువలన దత్తపుత్రులము. అందుకే ప్రవక్త అంటున్నాడు, దత్తత అనగా అది జన్మ కాదు గాని అది దేవుడు మనకిచ్చిన స్థానము. అందువల్ల దేవుడు మనకిచ్చిన స్థానములో స్థిరముగా నిలబడి, కుమారులుగా మనం నిలబడి, విశ్వాసముతో నిలబడి, అభిషేకముతో నిలబడి, వర్తమానముతో నిలబడి, దేవుడు ఏదైతే వాగ్దానము చేసినాడో ఆ వాగ్దానముతో మనము నిలబడగలిగినప్పుడు ఈ భయాందోళనన్నిటి నుంచి, ఈ వ్యాధుల నుంచి, ఈ సమస్యల నుంచి, ఈ ఆర్థిక అస్తవ్యస్తమైనటువంటి లోకము నుంచి మనము విడుదల పొందగలుగుతాము. దేవుని యొక్క వాగ్దానము అదే మనకు నిశ్చేతనిచ్చేది, అదే మనకు భయమునిచ్చి, అదే మనకు విడుదలనిచ్చేది, అదే మనను ఆదరించేది, అదే మనను మరి బలపరిచేది. అందువల్లనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమవుతుందంట, ఇక్కడ మనము దత్తపుత్రులముగా దేవుడు మనకు చక్కని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని ఆత్మ వలన పుట్టినప్పుడు దేవుని కుమారులము అగుదము. ఎందుకంటే ఆత్మ ఎప్పుడైతే మన మీదకి వచ్చిందో, అభిషేకం ఎప్పుడైతే మనల్ని అభిషేకించాడో, ఎప్పుడైతే ఆత్మ ద్వారా ఈ యొక్క సత్యంలోనికి మనం వచ్చినామో ఏమవుతుందంట, మనము దత్తపుత్రులము, స్వీకృత పుత్రాత్మ కలిగిన వారము. దేవుడు తన కుమారులుగా మనల్ని స్వీకరించాడు, తన కుమారులుగా మనల్ని ఆహ్వానించాడు, తన కుమారులుగా చేర్చుకున్నాడు, తన కౌగిటిలో ఆయన మనను భద్రపరుచుకున్నాడు. లోకమును గురించి ఆయన కౌగిటిలో ఉన్నప్పుడు లోకమును గురించి భయపడవలసిన పని లేదు. ఆయన యొక్క భద్రతతో, ఆయన కౌగిటిలో ఉన్నప్పుడు, ఆయన భద్రతలో ఉన్నప్పుడు లోకము యొక్క విపత్తుల గురించి, ఈ అపాయకరమైన కార్యములు లోకములో జరుగుతుంటుంటే వీటిని ఎంత మాత్రము వాటిని గురించి చింతించవలసిన పని లేదు. మనము ఆయన కుమారులము. ఆ విధంగా భయపడి క్రైస్తవుని చెప్పుకొని పైకి భక్తి గల వారి వలె ఉండి తానే మరి శక్తిని ఆశ్రయించిన వారికి ఎలా ఉండాలంట, ఎక్కువ యూకుడవై ఉండమని వాక్యం చెప్తుంది. ఆమె అంటున్నారా? అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనము దాని కొరకు ఆత్మ కలిగిన వారము, ఆ కౌగిట్లో ఉండడానికి, ఆయన హస్తముల చాటున ఉండడానికి దేవుడు ఏం చేశాడంట, దాని కొరకు మనము ముందుగా నిర్ణయించబడిన వారమై ఉన్నాము. దేవునిలో మనము ముందుగా నిర్ణయించబడిన వారము. ఆమె అంటున్నారా? దత్తపుత్రులము అగుటకు ముందుగా నిర్ణయించబడితమి అని ప్రవక్త నిశ్చయంగా పుత్ర స్వీకారంలో చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాడు. కుమారునిగా స్థానము పొందుటే దత్తపుత్రత్వం. కుమారునిగా స్థానం పొందుటే పుత్ర స్వీకారము. నిన్ను స్వీకరించుకున్నాడు. భయపడకమో, ఏ అపాయమో నిన్ను సమీపించు. ఏ అపాయం నీకు వాటిల్లదు. ఎందుకంటే నీవు నా కుమారుడు. మనము ముద్ర వేయబడిన వారం. అందుకే సువార్తలో మనం చూస్తూ ఉంటుంటే అంత్యకాలం అంట, చెట్టుకైనా మనిషికైనా ముద్ర వేయబడిన వారికి ఏ హాని చేయవలదు. ఆమె అంటున్నారా? ప్రవక్త చెప్తున్నాడు, చివరి కాలంలో కూడా ఈ తెగుళ్ళు వస్తా ఉంటుంటే షెకెములో ఉన్నటువంటి వారికి ఏ తెగులు వాటిల్లలేదు. అందువలన ఐగుప్తు దేశం అంతా లోకంలో ఉన్న వారు అందరికీ తెగులు ముట్టినాయి, తొందర చేసినాయి. లబోదిబోమన్నారు. మరణదూత వెళుతా ఉంటుంటే, సంహారం చేస్తా ఉంటుంటే అంత కూడా రోదనతో ఉన్నారు. షెకెములో ఉన్న దేవుని ప్రజలు, నిజంగా ప్రేమను దేని పెట్టాలి, దేవుని ప్రజలు నిశ్చింతగా ఉన్నారు, సంతోషంతో ఉన్నారు.
ఓ రక్తములో ఉన్నారు, ఓ పస్కా పశువును భుజిస్తూ ఉన్నారు. వారికి ఆ రోజున నిశ్చయముగా వారి దూత, వారి ప్రవక్త వారికి తోడుగా ఉన్నాడు. అగ్నిస్తంభం వారితో ఉన్నది, దేవుడే వారితో ఉన్నట్లు దేవుడు రుజువుపరుచుకున్నాడు. ఆమె అంటున్నారా? అటువంటి కార్యము వారి జీవితంలో జరిగినది కనుక వారెంతో ఆనందించారు. అదే దేవుడు, అదే పాత నిబంధన సంఘముతో ఉన్నవాడు ఈ రోజున ఈ 3వ నిర్గమములో ఈ కాలంలో కూడా అదే ప్రభువు మనతో ఉన్నాడని నిశ్చయముగా రుజువుపరుచుకుంటున్నాడు. ఆమెనంటున్నారా? అందువలన ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. అందువలనే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువలన నిజంగా మనము దేవదూతల కంటే కొంచెం తక్కువ వారిగా చేయబడిన కానీ వాటికి మనకి పోలిక లేదు. దేవదూతలు అంట కలుగాగా అంటే కలిగి, మనం అలా కాదు. దేవుని కుమారులను ఆయన తన స్వహస్తాలతో బొమ్మను చేసి ఏం చేస్తున్నాడు? కలుగ్గా కాదు, తన యొక్క జీవము, తన ఊపిరి ఆయన మననాసిక రంధ్రములో ఊది ఏం చేస్తున్నాడు? దేవదూతలు దేవుని పోలికలో లేరు, మనము దేవుని పోలికలో ఉన్నాం. దేవుడు మననాసిక రంధ్రాల్లో తన జీవాత్మను ఊదాడు. అందువలన మనము నిశ్చయముగా వారు కలుగుగాక అంటే అవి చుట్టూ అలాగా ఆవిర్భవించినవి. దేవదూతలు ఆరాధించడం తప్ప మరి ఏమి వారికి తెలియదు అని. అవి నశించలేవు, వాటికి వ్యాధి లేదు, అవి అమర్చ జీవులు కనుక ఆయన తన స్వస్థత శక్తిని రక్షణగానే వెల్లడి చేయలేకపోయాను అని ప్రవక్త ఏమంటున్నాడు? పుత్ర స్వీకారం అనే వర్తమానంలో చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాడు. అయితే దేవుని పోలికలో ఉన్న మానవుడు అనగా మనము మానవ కంటే గొప్ప జీవి ఎంతకు ముందు గాని ఆ తర్వాత గానీ ఉండబోదట. మానవుడి కంటే గొప్ప జీవి, ఎందుకంటే దేవుని పోలికలోనికి వచ్చిన జీవి, దేవుని స్వరూపాన్ని కలిగిన జీవి, దేవుని అభిషేకాన్ని కలిగిన జీవి, దేవుని వాక్యపు రూపంలో ధరించుకున్న జీవి. అందువలన ఈ జీవుని గురించి దేవుని తర్వాత అంత గొప్ప జీవి ఏదైనా ఉందంటే అది దేవుని కుమారుడైన మనమే. ఆమెనంటున్నారా? ఎందుకనగా మానవుడు దేవుని స్వరూపము. ఎందుకనగా మానవుడు దేవుని స్వరూపము. ఎలాగో మానవుడు దేవుని స్వరూపంలోకి వస్తున్నాడు. నేను ఎప్పుడు కూడా గత 36 సంవత్సరాల నుంచి మరి నేను చూపిస్తూ ఉంటా. ఎందుకంటే మనము ఒక పుట్టి మానవుడుగానే నిలిచిపోవడం లేదు. మెల్లిమెల్లిగా పాపి అయిన మానవుడి నుంచి, మట్టి అయిన మానవుడి నుంచి మెల్లిగా గ్రాడ్యువల్ గా మనం ఏమవుతున్నాం? ఆయన ప్రశస్త ప్రాయశ్చిత్త రక్తములో కడగబడుతున్నాం, నిర్దోషులవుతున్నాం, దేవుని ఆత్మ చేత అభిషేకించబడుతున్నాము, ఆయన వాక్యపు రూపంలోనికి వస్తున్నాము, మెల్లిమెల్లిగా ఆయనను ధరించుకుంటున్నాము. అందువలన అపోస్తుల కార్యములో మనం చూస్తా ఉంటుంటే మరి 8వ అధ్యాయములో మరి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మరి 6వ అధ్యాయము, క్షమించండి, 6వ అధ్యాయము 15వ వచనము మనం చూద్దాం. వారంతా కూడా స్టెఫెను గురించి వ్రాయబడినటువంటి మాటలు. అందువలన ఆ స్టెఫెను దేవుని మనం చాలా సార్లు మనం విన్నాము. స్టెఫెను ఎలాగున్నాడంట? 5వ వచనములో స్టెఫెను ప్రవక్త వచనాలు కూడా మనం చూస్తుంటే ఫుల్ ఆఫ్ ఫెయిత్ అంట. స్టెఫెను ఎలాగున్నాడంట? పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాడంట. ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్ అంట, పరిపూర్ణమైన పరిశుద్ధాత్మతో ఉన్నాడంట. స్టెఫెను కృపతో ఉన్నట్ట, ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటున్నాడు, ఫుల్ ఆఫ్ పవర్ అంటున్నాడు, బలంతో ఉన్నాడు. అందువలన 9వ వచనము లేకపోతే 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానంతో ఉన్నాడంట, దైవ జ్ఞానముతో. అందువలన ఇక్కడ 15వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు?
సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడెను. అనగా ఫుల్ ఆఫ్ గాడ్లీనెస్, దైవత్వంతో ఉన్నాడు. అందువల్ల మానవుడే, మట్టి మానవుడే, పాపి అయిన మానవుడే, కానీ అతడు పాపము నుండి కడగబడ్డాడు. అతడు బాప్తిసం పొందాడు. అతడు వాక్యపు స్థితికి వచ్చాడు, వాక్య రూపానికి వచ్చాడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు, దైవత్వంలోనికి వచ్చాడు. ఒక్క విధంగానే మరి ఆ చాప ఎక్కడ ఉన్నామంటే వేసిన చోటే ఉన్నానని. క్రైస్తవం అలా కాదు. దినదినము ఎదుగుతూ క్రైస్తవం అంటే ప్రియమైన దేని పెట్టారా, ఒక చోట ఉన్న ఉండేవాడి గురించి వాడికి విముఖుడుగా ఉండు, దూరంగా ఉండు. అయితే ఈ రోజున మనము దైవత్వాన్ని కలిగి వర్తమాన సంఘముగా, వాక్య సంఘముగా, నిశ్చయముగా మన మధ్యన అద్భుతాలు, మహత్కార్యాలు ఎన్ని జరుగుతా ఉన్నాయంటే నిశ్చయంగా ప్రియమనేది ఏం పెట్టారా, అది మన గొప్పతనం కాదు, కానీ దేవుడు మనకిచ్చిన వాక్కును బట్టి, దేవుడు మనకిచ్చిన ఆత్మను బట్టి, దేవుడు మనకిచ్చిన పునరుత్థాన శక్తిని బట్టి దేవుడు మనను ఆ స్థితికి తీసుకుని వచ్చుచూ ఉన్నాడు. రేపొద్దున మన దేహములు కూడా మార్చబడి ఎత్తబడే స్థితిలోనికి మనం వెళతాము. అందువలన స్థితిని ఎలాగున్నాడంటే, ఇతడు అపోస్తులుడు కూడా కాదు, పరిచర్య చేసేవాడు. 6వ అధ్యాయంలో 7గురిని ఎన్నుకున్నారన్నమాట. మనము ఒక విధంగా మనం చూస్తుంటుంటే పరిచర్య చేయడానికి 7గురిని ఎన్నుకున్నాడు. పేతురు అంటున్నాడు, నిశ్చయముగా మేము వండడానికి, పంచిపెట్టడానికి మేము లేము, మేము ప్రార్థించడానికి, బోధించడానికి దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు. ఆ పని నిమిత్తము పరిచర్య చేయడానికి కొంతమంది 7గురిని ఏర్పాటు చేసుకోండి అని చెప్పినట్లుగా అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుటమని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో కొనుడి. మేము వారిని ఈ పనికి నియమించము. పరిచర్య చేయడానికి 7 మేము నియమిస్తాం. అందువలన ఆ 7లో స్టెఫెను ఒకడు. అందువలన అపోస్తులు అంటే నిశ్చయముగా బలముగా చనిపోయిన వారు లేపారు, అద్భుతాలు చేశారు, మహత్ కార్యాలు పరిచర్య చేసిన ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు అత్యున్నతమైన స్థితికి తీసుకుని వచ్చాడు. ఆమె అంటున్నారా, పుత్ర స్వీకారం అంటే ఏమనుకున్నారు? ఈ యొక్క మరి అపాయకరమైన దినాల్లో వాళ్ళతో కొట్టుకొని పోవడానికి కాదు. అందుకే ప్రసంగంలో ఏమంటున్నాడు, యెషయా గ్రంథంలో కూడా మనము ఉగ్రత పాత్రలు అవ్వడానికి దేవుడు మనల్ని కనలేదు, కానీ దేవుడు తన సంకల్ప ప్రకారంగా దేవుడు మనల్ని కన్నాడు. అందువలన ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, దాని ప్రకారంగా దేవుడు మనల్ని కన్నాడు. అందువలన ఆ కార్యములు మనము లేఖనములో ఆ వాగ్దానాలు గుర్తిస్తేనే నిజంగా మన జీవితంలో ఎంతో సంతోషము, ఆనందము కలుగుతా ఉన్నది. ఆమెనంటారా? అందువలన అలాగూ ఉన్నటువంటి స్టెఫెను ఏం చేశాడు, మెల్లిగా ఎదిగి వాళ్ళు ఆ శాస్త్రులతో, ఆ పరిచయులతో మాట్లాడుతూ ఉంటుంటే నిశ్చయముగా ప్రియమైనది ఏం పెట్టారా, అతనంతా కూడా రౌద్రతాతడు అతని వైపు చూస్తూ ఉంటుంటే అతడు ఎలాగున్నాడు, అతడు అగుపరిచిన జ్ఞానం అంట, ఎంతో ఆయన ప్రేరేపించిన ఆత్మ వారు ఎంత మాత్రం ఎదిరించలేకపోయారని 10వ వచనంలో ఉంది. అందువలన ఆయన్ని ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదిరించలేకపోయారు, అతని ముఖాన్ని కూడా చూడలేకపోయారంట. అంత దైవికంగా కనబడ్డాడు. అంతేకాకుండా నేను చెప్పాను కదా, దైవత్వం ఆయనలో ఉంది, ఆయనలో జ్ఞానం ఉంది, ఆయనలో కృప ఉంది, ఆయనలో బలం ఉన్నది, ఆయనలో విశ్వాసం ఉంది, ఆయనలో పరిశుద్ధాత్మ ఉంది. అంతేకాకుండా ఆయన ముఖము కూడా ఎలా కనబడిందంట, దేవదూతల కంటే తక్కువ వారిగా చేయబడిన మనము ఇప్పుడు ఎలాగున్నాం, దేవుడు మనకిచ్చినటువంటివి దేవదూతల ముఖము వలె ప్రకాశించిందంట. ఆ స్థితికి వచ్చేసాం. అందువలన ప్రియమైనది ఏం పెట్టారా, ఈ లాక్డౌన్ దేవుడు మనకి మన మేలు కొరకే ఇచ్చాడని అనుకుంటున్నాను. చక్కగా మనం ప్రార్థన చేయడానికి, చక్కగా మనం ఎదగడానికి, ఈ రోజున మీ పాస్టర్ గారు వినే వాక్యమే కాదు, ఈ మెసేజ్ లో ఎంతో మంది
వాక్య పరిచర్య చేస్తూ ఉంటుండగా వినడానికి, ఇళ్లలో కూర్చొని వర్తమాన పుస్తకాలు చదవడానికి, ప్రార్థించడానికి, ఇవన్నీ కూడా దేవుడు ఈ చివరి కాలంలో మంచి చక్కని అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేనంటారా? అందువలన అటువంటి అత్యున్నతమైనటువంటి కాలంలో మనం ఏం చేస్తున్నాము? మన ముఖము దేవదూతలు. ఒక స్టెప్పులకైనా పౌలు కూడా మనం చూస్తుంటుంటే అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 11వ వచనము. వారంతా కూడా నిశ్చయంగా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ మరి జరిగినటువంటి వారి ద్వారా జరిగిన అద్భుతాన్ని, వారి ద్వారా జరిగిన మహత్కార్యాన్ని చూచినప్పుడు ప్రజలంతా ఏం చేశారు? మరి 7వ వచనం చదువు. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినదిని మొదలుకొని కుంటివాడై ఉన్నప్పుడు నడువలేక కూర్చుండి వాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి లోకనీయ భాషలో దేవదూతలు మనుష్య రూపములు దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. అందువలన బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మోన్ అనియు పేరు పెట్టిరి. అందువలన ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వీళ్ళని చూచి మరి ఈ కుంటివాడు మనతోనే ఉన్నటువంటి ఈ కుంటివాడు, ఇతన్ని కాలు చేతులు కలిగినటువంటి వాడిని, నిజంగా పౌలు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని అలాగా వింటా ఉంటుంటే, ఆమెను చెప్తా ఉంటుంటే ఇతడు నిశ్చయంగా వాక్యం ఈయన అంతరంగంలో వచ్చింది. వాక్యము ఆయన విశ్వాసం ఉంచగలిగి ఉన్నాడు. విశ్వాసం నుంచి నిశ్చయంగా నమ్మగలిగిన స్థితి వచ్చింది. అందువలన ఇతడు నిశ్చయంగా వాక్యం మీద పట్టు కలిగిన వాడని పేతురు ఏం చేశాడండి? పౌలు ఏం చేశాడు? వెంటనే మరి ఆ యొక్క కుంటివాడిని నిశ్చయంగా యేసుక్రీస్తు నామమున లేచి నీ పాదముల మీద నిలువు అని చెప్పగానే లేచి నిలబడ్డాడు. అందువలన ప్రియమని దేని పెట్టారా? ఆ ప్రజలంతా ఈ కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నిజంగా మనుషులు దేవదూత ఆ రూపంలో ధరించి మన మధ్యకు వచ్చారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మోన్ అనియు పేరు పెట్టారు. అందువలన పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారంలో ఎత్తుకు తీసుకుని వచ్చి సమూహములు కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తులైన బర్నబా పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు ధరించి చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమునకు, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుచున్నాం. మేము కూడా మీలాంటి మనుషులే. అందువలన ఇదేదైనా చేసినట్లయితే దేవునికి చేయాలి. అందువల్ల మనం చూస్తా ఉంటుంటే వాళ్ళు ఈ ఘనత పొందడానికి ఎంత మాత్రము మేము అర్హులము కాదని వస్త్రాలు చెప్పుకున్నారంట. అందువలన ఏదైనా కొంచెం కడుపు నింపిపోతే, తలనొప్పిపోతే, కాలు నొప్పిపోతే వాళ్ళకి చేసిన సత్కార్యాలు ఎంత అంత కాదు. దండలు ఎంచుకుంటున్నారు, పూలు దల్లించుకుంటున్నారు. ఇది కాదండి, ఏది జరిగినా కానీ ప్రభువుకే చెందాలి. అందువల్ల మా శక్తి బట్టి కాదు, మా బలము బట్టి కాదు, మేము క్రీస్తు యొక్క అభిషేకమును బట్టి ఆయన బలము ద్వారా ఈ కార్యాన్ని చేస్తున్నాం. దీనికి మహిమ పొందడానికి దేవుడే అర్హుడు. నిశ్చయముగా ఇది మనుషులకు కాదు బిడ్డలారా, దేవుని తెలియాలి అని చెబుతా ఉన్నారు. అందువలన వారి ముఖము ఎలాగుంటుంది? దేవదూతల ముఖం వల్లే కనబడింది. ఎంత అత్యున్నతమైన కార్యము. అందువలన ఈ కార్యాన్ని మనం చూస్తా ఉంటుంటే ఇది మనం సువార్తలో కొత్త నిబంధనలో మనం ప్రారంభంలోనే మనం చూస్తా ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం
ఆ రూపాంతర పర్వతం మీద ఏమైంది? ఆ దేవదూతలు నిశ్చయంగా మరి ఏ విధంగా ప్రభు యొక్క ముఖము ప్రకాశించిందో, రూపాంతరపు పర్వతం మీద ఆయన ఏ విధంగా మరి రూపాంతరపరచబడ్డాడు. 17వ అధ్యాయము మరి మొదటి నుంచి మనం చూస్తుంటుంటే, 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. అక్కడేమో దేవదూతల వలె ఉంది, ఎక్కడైతే మనిషి కుమారుడు ఏంటండి? మనిషి కుమారుడు. అందువలన మరణమును నిశ్చయంగా జయించడానికి నియమించబడిన వాడు. ఈయన ముఖమంట మరి నిశ్చయంగా సూర్యుని వలె ప్రకాశించిందని అని నిశ్చయంగా వాక్యం చెప్తుంది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయ. అందువలన నిజంగా ప్రియమని దేని బిడ్డారా, ఇది ప్రారంభము యేసు ప్రభుతో స్టార్ట్ అయింది. ఇప్పుడు తన కుమారులైన వారందరికీ, అభిషేకము కలిగిన వారందరికీ, నిశ్చయముగా దత్తపుత్రులైన వారందరికీ దేవుడు ఈ కార్యాన్ని చేస్తా ఉన్నాడు. ఆమె అంటున్నారా? అవును ప్రియమని దేని బిడ్డారా, ఇలాగూ మనము వాక్యాన్ని చూసుకుంటూ మనం వెళ్తుంటుంటే దేవుడు ఏ విధంగా తన కార్యాలు, తన బిడ్డలైనటువంటి వారు, తన కుమారులైన వారు ఎప్పుడు కూడా తండ్రిని కుమారుడు ఎలాగో వెంబడిస్తూ ఉంటాడో, అలాగే ప్రియమని దేని బిడ్డారా, ఈ రోజున మనం కుమారులమైన మనమంతా కూడా మన ప్రభువును, మన తండ్రిని మనము వెంబడించుతున్నవారు, ఆయన పోలి నడుచుచున్నవారు, ఆయన సూర్యుని వలె ముఖం ప్రకాశించింది. అదే విధంగా ఆయన వస్త్రంలో ప్రకాశించింది. కానీ ఈ రోజున మనం చూస్తుంటే స్టెఫెను కానీ పౌలు కానీ వీళ్ళంతా కూడా ఏమైందంట? వారి దేవదూతల ముఖం వలె వారు నిజంగా దేవదూతల మనుషుల రూపంలో వచ్చారని అన్యులు సాక్ష్యం చెప్తున్నారు. ప్రేమను దేని పెట్టారా? ఈరోజు వచ్చినటువంటి వర్తమానం ఇది మామూలు వర్తమానం కాదు. అందువలన ఈ యొక్క 20వ శతాబ్దంలో కూడా దేవుడు తన ప్రవర్తన కూడా అలాగే నిలబెట్టాడు. ఏ కార్యములు, అద్భుతములు, అదే విధంగా అగ్నిస్తంభము ఆ విధంగా ఆయన మీద దిగి వచ్చినప్పుడు నిజంగా అది ఆయనకే కాదు ప్రేమను దేని పెట్టారా, ఈ వర్తమానంలో ఉన్న వాక్యములో ఉన్న మన మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మన యొక్క అత్యున్నతమైనటువంటి కార్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. చివరి దినముల్లో దేవుని కుమారులు పరిశుద్ధాత్మ శక్తితో లేచెదరు. అందువల్ల ఈ చివరి దినముల్లో ప్రవక్త అంటున్నాడు, ఈ చివరి దినముల్లో దేవుని కుమారులు పరిశుద్ధాత్మ శక్తితో లేస్తారు. జగత్ పునాది వేయబడినప్పటి నుండి దాచబడిన మర్మములు బయలుపరచబడతాయి. నిశ్చయంగా ఆయన కుమారులకు మాత్రమే దేవుడు ఆ కార్యాలు చేసుకుంటాడు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన కార్యము. అందువలన నిజంగా ఆ కార్యములు చేయడమే కాకుండా దేవుడు తన యొక్క మిస్టరీస్ ని మరుగుగా ఉంచబడినటువంటి కార్యాలను దేవుడు తన బిడ్డలకు ఆయన బయలుపరుచుకుంటాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నిశ్చయముగా దేవుడు తన మర్మయుక్తమైన కార్యము యుగముల్లో తరముల్లో బయలుపరిచిన మరుగుగా ఉన్నటువంటి కార్యములు ఈ చివరి దినముల్లో తన కుమారులకు తన కార్యాలు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమె అంటున్నారా? తన ఆత్మనివ్వడమే కాకుండా తన కార్యాలను కూడా ఆయన బయలుపరుస్తున్నాడు. అంతేకాకుండా పొజిషన్ ఇన్ ద చర్చ్, సంఘములో తన స్థానాన్ని ఇస్తున్నాడు. పొజిషన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరములో మనకు స్థానాన్ని ఇస్తున్నాడు, సభ్యత్వాన్ని ఇస్తున్నాడు. ఆమె అంటున్నారా? మనము దేన్ని బట్టి మనము సంతోషిస్తున్నాము. నిశ్చయంగా ప్రియమైన దేని పెట్టినారు, మీ పేర్లు పరలోకపు గ్రంథములో, జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయని సంతోషింపక. ఏమంటున్నాడు? మీకు అద్భుతాలు జరుగుతున్నాయని సంతోషింపక మీ యొక్క పేర్లు. కానీ ఈ రోజున జీవగ్రంథం కాదు, అందువల్ల గొర్రె పిల్ల జీవగ్రంథం. ఇది తుడిచివేయబడదు. జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు రాసుకున్నాడు కనుక ఇందులో వ్రాయబడినటువంటి వారి పేర్లు తుడిచివేయబడవు. అందువలన ముందుగా నిర్ణయించబడిన వారు, దేవుని కుమారులైన వారు, తన యొక్క శరీరములో సభ్యత్వాన్ని పొందిన వారు, ఇప్పుడు సంఘములో కూడా స్థానాన్ని పొందినటువంటి వారు అయినటువంటి మనకు ఇజ్రాయేలులు మోషే ఇజ్రాయేలును
వాగ్దాన భూమికి ఏ విధంగా రప్పించగలిగి ఉన్నాడు. ఆ విధంగానే వారి స్వాస్థ్యమును పంచి ఇవ్వలేకపోయాడు. కానీ యెహోషువ నిశ్చయంగా ఆ భూమిని పంచి జనులకు ఇచ్చాను. నిశ్చయంగా మనం చూస్తుంటే మోషే తీసుకొస్తున్నాడు వాగ్దాన భూమి వరకు, కానీ యెహోషువ ఏం చేస్తున్నాడు? దాన్ని పంచి ఇస్తున్నాడు. ఈనాటి యెహోషువ అనగా మన పరిశుద్ధాత్మ మన క్రమములో పెట్టొచ్చు. మన మధ్య ఉన్న పరిశుద్ధాత్మ మనను క్రమములో పెట్టొచ్చు, మనం తీర్చిదిద్దొచ్చు, వాక్య మర్మములను మనకు బయలుపరచచ్చు, మనను దత్తపుత్రులుగా చేయొచ్చు. ఈ రోజున పరిశుద్ధాత్మ ఈరోజు యెహోషువ వలె మన వాగ్దాన భూమిని మనకు పంచివ్వడమే కాకుండా మనందరినీ కూడా పాలిభాగస్తులుగా చేస్తుంది. అందుకే పుత్ర దత్తపుత్రులుగా పుత్ర స్వీకారులుగా నిశ్చయంగా స్వీకరిస్తున్నాడు అనమాట. వీరు నా కుమారులు. నిశ్చయంగా ఆత్మ కలిగి ఉండడానికి వీళ్ళు హక్కుదారులు, వీళ్ళు ఆత్మ కలిగి జీవించడానికి వీళ్ళ హక్కుదారులు. ఈ యొక్క పరలోక మర్మములను ఆ బయలుపాటు పొందుటకు వీరు అర్హులై ఉన్నారు. ఆమెనంటున్నారా? అందువలన ఈనాటి యెహోషువ నిజంగా పరిశుద్ధాత్ముడు సంఘమును ఏం చేస్తున్నాడు? క్రమములో పెట్టుచున్నాడు. వారి వారి స్థానములను చూపించుచున్నాడు. ఆయన దేవుని యొక్క స్వరము. అందువలన ఈ రోజున పరిశుద్ధాత్మ మన మధ్యన ఉండి మన స్థానాలను మనకు చూపిస్తా ఉంది. అందువలన మీరు కుమారులై ఉన్నారు, ఆయన శరీరములో సభ్యులై ఉన్నారు. నిశ్చయంగా ఆయన శరీరములో సభ్యులైతే మీరు ఏమేమి పొందుకోబోతున్నారు? ఆయన కుడి పార్శ్వమున ఆ సింహాసనం ముందు ఆయనతో పాటు కూర్చుండడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ స్వాస్థ్యాన్ని పంపిస్తున్నాడు. అందువలన చివరి కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప స్వాస్థ్యము దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆ దేశములో పండిన ద్రాక్షలను తినుటకు దగ్గరగా వచ్చిరి. వారు చక్కగా దగ్గరగా వచ్చిరి. వారు ఎన్నడూ అవతలకు వెళ్ళ సంగమునకు సంగమునకే పరిమితి. మరి సరిహద్దు క్రైస్తవులు నిశ్చయంగా దాని గురించి ప్రవక్త ఏమంటున్నాడు? పుత్ర స్వీకారము అనేటువంటి ఈ యొక్క వర్తమానములో దీన్ని చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. అందువలన 76వ పేజీలో 76వ పేజీ పుత్ర స్వీకారం. అందువలన వారు ఏం చేస్తున్నారు? మనిషి తన కొరకు భూమిని సంపాదించుకోలేడు. ఎఫ్రాయిము తన కొరకు భూమిని సంపాదించుకోలేడు. గాదు తన కొరకు భూమి సంపాదించుకోలేదు. బెన్యామీను తన కొరకు భూమి సంపాదించుకోలేదు. వారందరూ ఫిలిష్తీయులతో కుమ్మక్కై కలిసిపోయేది. ఎట్లు మనము ఉన్నాము? నిజమేనా? ఎందుకొరకు మనము జన్మించాము? దత్తపుత్రులుగా కుమారులుగా ఉండుటకు ముందే నిర్ణయించబడి ఉన్నాము. నిర్ణయించబడి మనము జన్మించి ఉన్నాము. క్రీస్తు శరీరంలో భాగముగా ఉన్నాము. నా భావమును పెట్టారా? ఇది ఎంత అద్భుతమైనటువంటి కార్యము. మా పితరులు అరణ్యములో మన్నాను తినిరి అని నిశ్చయముగా మరి వారు మా పితరులు అరణ్యములో మన్నాను భుజించారు అని గొప్పగా చెప్తా ఉంటుంటే, మరి యేసు ప్రభు చెప్తారు వాళ్ళందరూ మన్నాను తిన్నారు కానీ అదంతా తిని చనిపోయారని యేసు ప్రభు. అదే వారిని వేరుజనమైంది. వారంతా కూడా అరణ్యంలో చనిపోయారు. శనిగా అనుమానించారు, సంశయించారు. అందువల్ల అంతా కూడా అరణ్యంలోనే చనిపోయారు. ప్రతి ఒక్కరూ చనిపోయారు. ఒకప్పుడు వరములను రుచి చూచారు. అందువలన దేవుని శక్తితో నిండిన ప్రజలను చూచిరి. నిబంధన రక్తంతోనే వారు శుద్ధీకరించబడేది. అరణ్యము వారిని శుద్ధీకరించి ఇక్కడ మనం చూస్తా ఉంటుంటే పుత్ర స్వీకారంలోని 169వ పేరాలో ఇలాగూ చెప్తున్నాడు. అప్పుడు వారు అట్టివారే ఏం చేశారు? వారిది చేయుచున్నారు. వారిలో కొందరు ఉజ్జీవము కొరకు
మొరపెట్టుచున్నారు. ఏం చేస్తున్నారు? వారిలో కొందరిని అది నిజంగానే కావాలను, వారిలో కొందరు నిజంగానే మార్గములో నడుచుచున్నారు, వారిలో కొందరు తమకు చేతనైనంత వరకు వాక్యం మీద నిలబడి ఉన్నారు. అందువలన ప్రవక్త చెబుతున్నాడు, కానీ 170 పేరు, కానీ ఇప్పుడు చిత్రమును మార్చుదము. ఏమన్నాడు? మంచివాడు పరిశుద్ధాత్మ అను ఉపాధ్యాయుడు అలాగనే చెప్పుచున్నాడు. నడవవలసిన త్రోవను పరిశుద్ధాత్మ చూపించుచున్నది. నేను నీతోనే నడిచేదను, నిన్నే వెంబడించేదను అని పిల్లవాడు చెప్పుచున్నాడు. ఓ కుమారుడా, ఆ వెనుక అన్ని కొండలే, నేను నీతోనే వచ్చేదను, నీ యందు నాకు విశ్వాసం ఉన్నది. నేను అలసిపోయిన ఎడల ఆయన నా చెయ్యి ఎత్తి పట్టుకొనును అని. కానీ ఆ కొండల్లో సింహములున్నవి. ఓ నీవు ఆ చుట్టూ ఉన్నంత వరకు ఏమి హాని కలుగదు. నేను ముందుకు సాగిపోయేదను. ఇదిగో అది జారుడు బండ, చాలా ప్రమాదము. అందువల్ల నీవు నా చేతిని పట్టుకున్నంత వరకు నాకేమీ బాధ లేదు. నీ తోటి నేను నడిచేదను అనేసి చెప్తా ఉన్నాడు. ఏమన్నారు? వాళ్ళంతా కూడా 168వ పేరాలంట. వారు టెలివిజన్ పెట్టుకున్నారు. సగం దుస్తులు ధరించిన స్త్రీలు వచ్చి నవ్వుకొనుచున్నారు. నీ కుమార్తెలో చాలా మంది ఎవరో తెలుసా అని వారిని ప్రశ్న వేస్తున్నారు. అవును, వారట్టివారే, వారది చేయుచున్నారు. వారిలో కొందరు ఉద్యోగం కోసం మొరపెట్టుచున్నారు. అలాగే చేస్తున్నారు. టీవీలే చూస్తున్నారు, దుస్తులే వేసుకుంటున్నారు, లోకరీత్యానే పోతున్నారు. కానీ ఏం చేస్తున్నారంట? ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. అందువలన వాళ్ళు అలాగే ఉన్నారు, కానీ వారు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. వారిలో కొందరు తమకు చేతనైనంత వరకు వాక్యం మీద నిలబడి ఉన్నాము అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పరిశుద్ధాత్మతోనే మేము ఉంటాము. నేను నీతోనే నడుస్తాను, నిన్నే వెంబడిస్తాను అని పిల్లలకు చెప్తున్నారు. ఓ కుమారుడా, వెనుక అన్ని కొండలే, జాగ్రత్త, చుట్టూ కొండలు ఉన్నాయి, జాగ్రత్త. అంటే నేను నీతోనే నడుస్తాను, నీతోనే వస్తాను, నీ యందు నాకు విశ్వాసం ఉంది అని అలసిపోయిన ఎడల ఆయన నా చెయ్యి ఎత్తి పట్టుకొను. కానీ ఆ కొండల్లో సింహాలు ఉన్నాయి. ఎత్తు అని చూస్తున్నావే కానీ ఎత్తు పొలలే కాదు. అక్కడ ఆ లోయల్లో, ఆ కొండల్లో సింహాలు కూడా ఉన్నాయి. నీవు నా చుట్టూ ఉన్నంత వరకు. అందువలన విశ్వాసి చెప్పవలసిన మాట ఇదే మాట. ఏంటంటే, నేను కొండల్లో గుండా వెళ్ళినా, లోయల్లో గుండా వెళ్ళినా, అరణ్యం గుండా వెళ్ళినా, విశ్వాసం ఏమనాలంటే, విశ్వాసం కలిగి నీవు నా చుట్టూ ఉన్నంత వరకు. ఏంటంటే, ఏ అపాయం, ఏ తెగులు, ఏ మృగము, ఏది నన్ను ఏమీ చేయలేదు. 173వ పేర, 71వ పేజీలో 173వ పేర, నీవు నా చుట్టూ ఉన్నంత వరకు ఏమీ హాని కలగదు, నేను ముందుకు సాగిపోయేదను. ఇదిగో అది జారుడు బండ, చాలా ప్రమాదం. నీవు నా చేతిని పట్టుకున్నంత వరకు నాకేమీ భయం లేదు. చూడండి, విశ్వాసం చెప్తున్నారు. నా చెయ్యి నీ చేతిలో ఉంది, నీ చేతితో నా చేయి పట్టుకున్నంత వరకు నాకు ఏ అపాయం జరగదు. ఎందుకంటే ప్రియమైన దీన్ని పెట్టారు, మన చేతిని, మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాడు. అందువల్ల మన చుట్టూ ఆయన సమీపించాడు. ఏ తెగులు, ఏ మృగము, ఏది మనలను హాని చేయదు. ఇదిగో నీవు నా చుట్టూ ఉన్నంత వరకు ఏ హాని కలగదు, నేను నీ ముందుకు సాగిపోయేదను. ఇదిగో అది జారుడు బండ, చాలా ప్రమాదం. నీవు నా చేతిని పట్టుకున్నంత వరకు నాకేమీ బాధ లేదు, నీ తోటి నేను నడిచేదను అని చెప్తా ఉంటుంటే, ప్రేమను దీన్ని పెట్టారా, విశ్వాస యొక్క స్థితిగతులు నిజంగా మనం చూస్తా ఉంటే ఎంత అత్యున్నతమైన కార్యము. అదే వారిని నిశ్చయంగా వారు అనుకున్నారు, అక్కడ వరకు వచ్చారు కానీ వాడు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే వాక్యము సందేహించారు, మరి ఆ వర్తమానికుడు ఆ నాయకుని మీద
శొణుగుకున్నారు. అదే వారిని వేరు చేసింది. ప్రతి ఒక్కరూ చనిపోయారు. ఒకప్పుడు పాలిభాగస్తులమైన వీరు చాలా దగ్గరగా వచ్చేది. మా వర్తమానం విని అబ్బో ఈ మెసేజ్ మామూలు కాదండి, అమ్మో ఇది గొప్పదండి, ఎంటే మెసేజ్ లో ఉన్నానండి, మేము మరణం చూడకుండా ఎత్తబడిపోతామని చెప్పినటువంటి వారు పాలిభాగస్తులైనటువంటి వారు ఏం చేశారట, దాన్ని పొందుకోకుండా పోయారు. వారు ఎంత మాత్రము పరలోక వరమును రుచి చూచిరి, కానీ దేవుని శక్తిని నిండిన శక్తితో నిండిన ప్రజలను చూచిరి. నిబంధన రక్తంలోనే వారు శుద్ధీకరించబడ్డారు. అరణ్యములో వారిని శుద్ధీకరించారు. అయినా కానీ మరి ఏం చేశారు, దూరమయ్యారు. కానీ ఎన్నో కృపావరాలు పొందుకున్నారు కానీ వారు ఎంత మాత్రము విశ్వాసము లేకుండా ఉన్నారు. కానీ విశ్వాసము కలిగిన వాడు చెప్తున్నాడు, ఎన్ని లోయలు వచ్చినా మా చుట్టూ కొండలున్నా కానీ నీవు మమ్మలను ఆవరించినంత వరకు, నీవు మాతో ఉన్నంత వరకు ఏ కొండ, ఏ లోయ, ఏ ఎత్తు, ఏ మృగము మమ్మలను ఏమీ చేయదు. ఈ కొండ దగ్గరకు వచ్చింది చాలా జారుడుగా ఉంది, ఈ పర్వతం చాలా జారుడుగా ఉంది, చాలా అపాయకరం. అయినా కానీ నా చెయ్యి నీ చేతిలో ఉన్నంత వరకు నీవు మమ్మలను ముందుకు సాగనిచ్చేవారు. అందువలన అటువంటి పరిస్థితిలో ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మనము ఉన్నాము. అందువలన దేవుడు ఒక వ్యక్తిని ఆయన పని నిమిత్తము పిలిచిన దేవుడు అతన్ని అన్ని విధములుగా చూచుకున్నాము. అందువల్ల ఒక వ్యక్తిని, అందువలన దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నట్లయితే అన్ని విధములుగా, విశ్వాసులు లేరు, అందువలన ఎవడో సంఘం నుంచి ఆత్మలను దోచుకుని వెళ్తాను అని కుతంత్రాలు, కుయుక్తులు పని ఆ విశ్వాసిని, ఈ విశ్వాసిని ఈ మాయ మాటలు చెప్పి, కుతంత్రాలు చెప్పి ఆత్మలను దోచుకునేది కాదండి పిలుపంటే. ఏంటంట అది కాదు పిలుపంటే. పిలుపంటే ఏమన్నాడు, దేవుడు ఒక వ్యక్తిని ఆయన పని నిమిత్తము పిలుచుకున్నట్లయితే దేవుడు అతను అన్ని విధములుగా చూచుకున్నాడు. అన్ని విధములుగా ఆత్మలు కావాలి. దొడ్డిలో మందలు లేకపోయినా, ఆ మాట ఉంది, మంద లేకపోయినా మందను తరలింపచేయవాడు దేవుని పిలుపు అనే వర్తమానంలో ఏంటంటే, పిలుపు కలిగిన వాడు వెళ్ళి మొగలరాజపురం కొండ మీద చిన్న కొడార వేసుకుని కూర్చున్నా కానీ పిలుపు కలిగిన వాడి దగ్గర కంటే విశ్వాసులు ఎత్తుక్కుంటూ వస్తారు. అదేంటే ఎంత పైన ఉన్నావు, ఎలా వస్తారయ్యా, ఎలా వస్తారు? ఎత్తి ఎక్కాలంటే చిన్న విషయం. అది అంత దూరం రావాలి, 4-5 సార్లు మధ్యలో ఆగి రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. అందువలన ఆందోళన పడవలసిన పిలుపు ఉన్నట్లయితే, నువ్వు ప్రయాణం చేస్తుంది ఒక పిలుపు కలిగినటువంటి వ్యక్తి అయితే నిశ్చయంగా ఆ వ్యక్తి ద్వారా దేవుడు కలిగించినటువంటి కార్యాన్ని బట్టి ఎదుర్కొంటూ వెళ్తా. దేవుడు ఆయన పరమయుక్తంగా వచ్చిన కార్యాలను బయలుపరుచుకుంటూ పోతాడు. అక్కడ దేవుని శక్తిని చూస్తా, దేవుని ప్రభావాన్ని చూస్తా, ఎత్తబడ్డానికి కావలసినటువంటి విశ్వాసాన్ని చూస్తా. అందువల్ల ఈ కడవరి దినాల్లో భయం కాదు, భయం మనను ఏమీ చేయలేదు. కానీ ఏం చేస్తుందంట, విశ్వాసం, ఆరవ జ్ఞానం మన ఫెయిత్ ఏం చేస్తుంది, ఎత్తబడ్డానికి కావలసిన స్థితిని మనకు కలిగింపజేస్తుంది. అందువల్ల భయపడకండి, దేవుడు మనతో ఉన్నాడు. ఎత్తబడే విశ్వాసం మన దగ్గర ఉంది. నిశ్చయంగా ఎత్తబడే సమయం వచ్చినప్పుడు మార్టాలిటీ టు ఇమ్మార్టాలిటీ, అమరత్యంగా నేను మార్చగలిగేది అది. అందువల్ల దేవుడు అంత దైవికమైనటువంటి కార్యాలు, మీ ముఖాలు దేవదూతల ముఖాలు, మీ ముఖాలు సూర్యుని ముఖం వల్ల ప్రకాశించే స్థితికి దేవుడు తీసుకుని రాబోతారు. అందువలన ఏం చేస్తుంది, ఏమన్నాడు, నిశ్చయంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్థితిని మనం జాగ్రత్తగా చూస్తా ఉన్నట్లయితే దేవుడు మనల్ని మెల్లిమెల్లిగా ఆ అత్యున్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళి మనము మార్చి, దేవుడు ఏం చేస్తుంది, ఈ పునరుత్థాన దినమందు, పునరుత్థానం అంటేనే మరణము నుంచి తిరిగి లేచిన దినము. అందువలన మనం దినము కాదు ప్రియమైన,
ఆ పునరుత్థానుడే మన మధ్యన ఉన్నాడు. ఆ పునరుత్థానుడే తన పునరుత్థాన శక్తి చేత మనం నింపుతున్నాడు. ఈ రోజున మన యెహోషువ ఎవరంటే పరిశుద్ధాత్ముడే. మన యెహోషువ పునరుత్థానుడే. నిశ్చయంగా మరణము నుంచి నిశ్చయంగా జీవములోనికి దాటింప చేయువాడు ఆయనే. ఆమెనంటున్నారా? అందువలన అటువంటి అత్యున్నతమైన స్థితిని ఈ చివరి దినాల్లో ప్రభు మనకు అనుగ్రహింపచేసి నిశ్చయంగా మన యొక్క స్థితిగతులు మెల్లిగా మార్చి మనం లేవనెత్తినట్లుగా మనమంతా దేవుని దగ్గర అత్యున్నతమైన స్థితిని మనం కలిగి ఉందాము. అందువలన మనం ఏంటంటే దత్తపుత్రం, దేవుని ఆత్మ వలన మనం పుట్టిన వారం, దేవుని కుమారులం. దాని కొరకు మనం ముందుగా నిర్ణయించబడ్డాము. దత్తపుత్రత్వము అగుటకు ముందుగా నిర్ణయించబడుతుంది. కుమారునిగా స్థానము పొందుటయే దత్తపుత్రత్వము. అందువలన మనము దత్తపుత్రం, దేవపుత్రుడు. వాడు ఎప్పుడు ఒకే స్థితిలో ఉన్నారు. కానీ మట్టి వారమైన మనం ఏం చేస్తున్నాం? పాపం చేసిన మనం దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు తన ఆత్మ ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా దత్తపుత్రులుగా చేసుకుని మెల్లిమెల్లిగా దేవదూతల కంటే, దేవదూతల స్వరూపమే కాదు, దేవదూతల కంటే ఉన్నతమైన స్థితికి. అందుకే మన ప్రవక్త అంటున్నాడు, మీరు దేవదూతల లోకంలో ఆగిపోరు. 7th డైమెన్షన్, 7వ పరిమాణంలోనికి, అనగా దేవుడి పరిమాణంలోనికి నిశ్చయంగా అక్కడికి మనం వెళ్ళుటకు దేవుడు మనము ఆ గొప్ప ఉన్నతమైన స్థితి ఇస్తున్నాడు. దేవుడు మనందరికీ ఆ గొప్ప స్థితి అనుగ్రహింపచేయును గాక. అంత కూడా లేచి దేవుని మనము స్తుతిద్దాం. స్తోత్రములు 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 మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, చూసినా నీ సౌందర్యమే తలంచిన నా చుట్టూ ఉన్నవన్నీ నిన్నే ప్రతిబింబించును. నా హృదయాన్ని నీకర్పించి నీ చిత్తాన్ని చేయు. నా చుట్టూ ఉన్నవన్నీ నిన్నే ప్రతిబింబించును. ఆరాధింతు ఆరాధింతు యేసు, నా జీవితమంతా నిన్నే ఆరాధింతు. ఆరాధింతు ఆరాధింతు యేసు, నా జీవితమంతా నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు. యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మేము మీ బిడ్డలమై ఉన్నాము. దేవా, మీ ప్రజలమై ఉన్నాము. దేవా, మీ పిలుపు కలిగిన వారం నిశ్చయంగా దత్తపుత్రులమై ఉన్నాము. దేవా, మా తండ్రి నాయన, మా కొరకు ఏమేమి దాసి నీ శరీరములో సభ్యులుగా చేసిన పరలోకము నాయన మా ప్రభు యుగములో తరంలో మరుగుగా ఉంచిన కార్యములు ఈ యొక్క దేవా యుగ సమాప్తి అందు నాయన ఈ కార్యములన్నీ కూడా నాయన మాకు బయలుపరిచిన ఆయన నిశ్చయంగా మా తండ్రి నాయన తేటపరిచి మా ప్రభు మేము ఏమై ఉన్నామో మా తండ్రి అది మాకు బయలుపరచుచూ ఉన్నందుకు దేవా మా ప్రభు ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే మీ వాక్యం వింటున్నారో వారందరినీ మీరు బలపరుచున్నారు. వారందరినీ కూడా నాయన దైవ స్వరూపులుగా మార్చబడినట్లుగా ఓ మా తండ్రి వారి ముఖములు మా తండ్రి దేవదూతలకు దేవా మా ప్రభు సూర్యుల వలె ప్రకాశించగలరు సహాయం చేయండి. దేవా మా తండ్రి వారి ప్రయాణము
దేవదూతల లోకమే కాదు నాయన, 7వ పరిమాణంలోనికి దేవునితో ఉండగలిగినట్లుగా, మా ప్రయాణాన్ని కొనసాగించగలిగినట్లుగా, అమర్చంలోనికి మా ప్రభు కాలు పెట్టగలిగినట్లుగా, మేము ఎప్పుడు ఒకే స్థితి కాదు కానీ దినదినము దేవా మా తండ్రి, మా ఆత్మీయ మా ప్రభు పరిమాణం మా తండ్రి ఎదిగింప చేయుచున్నారు, ఉన్నతమైన స్థితులను తీసుకుని వెళ్తున్నారు. వెనుక మా తండ్రి నాయన, ఇప్పుడు వచ్చిన వారికి దూరం నుంచి మా ప్రభు మా తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు, ఈ లైవ్ ద్వారా వింటున్నారు, వారిని కూడా ఆ స్థితికి నాయన తీసుకుని వచ్చినందుకు మరుపు చేయబడిన మీ మాటలు మా తండ్రి నాయన మా పాటపరిచి మేము కూడా మా ప్రభు దైవములుగా మమ్మల్ని మార్చుచున్నందుకు మా ప్రభు అన్ని విధంగా ఈ దీవెనలో ఈ కార్యానికి మాకు ఉత్సాహించిన వీళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించండి. మా ప్రియులు ఎంతో మంది దూరం ఉన్నారు, వారిని కూడా నాయన దేవా బలపరచండి, దీవించి ఆశ్రయించండి. అన్ని విధంగా మీ దీవెన మీ ఆశీర్వాదం చేత నింపుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనొచ్చు. ఆమేన్. అదేవిధంగా బుధవారం కూడా ఉంటుంది. మరి బుధవారం యథావిధిగా 7:30కే వచ్చి కూర్చున్నాము. కరెక్ట్గా 8 గంటలకి 7 నుంచే ప్రయత్నం చేద్దాం. 8 గంటలకి లైవ్ స్టార్ట్. దేవుడు దీవించుగాక. అలా వచ్చేస్తుంది కదా బుధవారం ఆఫ్ చేసేసి అలా వచ్చేసి వచ్చేసి లేదు ఆఫ్ చేసేస్తా. లేదు ఎండ్ స్ట్రీమ్ ఎక్కువ ఉంది. ఎండ్ స్ట్రీమ్ వచ్చిన ప్రాబ్లం ఏముంది కాదు. ఎక్కడ పైన ఉంటుంది లేదు ఎలా రొటేట్ రిమోట్ మేనేజ్మెంట్ మీటింగ్ కంప్యూటర్ కనెక్ట్ చాట్ ఎటువైపు ఉంటుంది? రైట్ లో ఉంటుందా లెఫ్ట్ లో ఉంటుందా? ఇదేదా ఇదేగా అదేగా ఆఫ్ చేశాను మళ్ళీ. ఓకే ఓకే.